స్పెషల్‌గా మళ్ళీ 'పల్లవి ప్రశాంత్' విన్ అయ్యాడు. మళ్ళీ ఇక్కడ చూస్తే వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం హంగామా చేస్తుర్రు కదా! మీరందరూ ఫ్యాన్సా? బ్రదర్స్‌లాగా వచ్చారా? ఫ్యాన్సేనా? ఎక్కడి నుంచెళ్ళొచ్చారు? హైదరాబాద్ నుంచి. ఓకే. ఎలా అనిపించింది? అంటే ఒక రైతు బిడ్డ అనేది ఒక కామన్ పర్సన్ వెళ్ళేసి గెలవడం జరిగింది. చాలా గర్వంగా అనిపిస్తుంది. ఓకే. అంటే ఒక కామన్ మ్యాన్ని అంత అక్కడ వరకు వెళ్ళాలంటే అన్నపూర్ణ స్టూడియో బయటికి ఒక కామన్ మ్యాన్ ఎవరైనా వెళ్ళినారనుకోండి బయటలోనే నిలబడిపిస్తారు సెక్యూరిటీస్. అట్లాంటిది ఇక అన్న రాత్రి పగలు అనుకుంటా ఇక ఆడ బయటలోనే ఉండి ఇక ఎంతెంత కష్టపడ్డాడో అన్నకు తెలుసు. ఇక ఆ దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చిండు. ఇక అన్న ఇక సక్సెస్ చేసుకొని వచ్చాడు. అంటే సక్సెస్‌లో అంటే కామన్‌గా వెళ్ళినోరు కంటెస్టెంట్‌గానే వస్తుంటారు దాదాపు కామన్ మ్యాన్స్ ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు కూడా. కానీ మన 'పల్లవి ప్రశాంత్' వచ్చేసి రైతు బిడ్డగా ఒక విన్నర్‌గా వచ్చాడు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక ఫీల్ అవుతున్నాం అంటే ఇక చాలా గర్వంగా ఒక రైతు బిడ్డ అంటే ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా పెద్ద గొప్ప. ఇక నాగార్జున సార్ ఏంది ఇక ఇట్లాంటి వాళ్ళని కూడా ఇక ఛాన్స్ ఇస్తున్నారంటే అది చాలా మంచిది. ఇక గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇక ఒక రైతు బిడ్డ పోయేసి వచ్చి విన్ అయ్యారని. ఓకే. సూపర్. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఇట్రండి అందరు అటు వెళ్ళిపోతారు చూసారా? హీరో రాగానే హీరో వెంబడి వెళ్ళిపోతున్నారు అందరూ. నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు. అంటే అది 'పల్లవి ప్రశాంత్' మహిమ అదన్నమాట. అందరు అక్కడ ఉన్నారు చూడండి. అందరు వెళ్ళిపోయారు వాళ్ళ ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. నేను ఏడికి పోలే. ఇగో ఇది మా ఇల్లు. మీరు ఎక్కడి నుంచి వచ్చిరానా? మీరు హైదరాబాద్. ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చాను. నేను ఏడున్నా? మీ ఇంటి దగ్గరనే ఉన్నా, మీ ఊర్లోనే ఉన్నాం. నేను ఏడున్నా? మీదేవరు? మీది అన్నా? నేను ఏడికి పోలే. నేను ఇంటికానే ఉన్నా. ఇవి వచ్చేటి అన్ని అబద్ధాలు. బాయికాడికి పోయి నా అడుగు పెట్టగానే బాయికాడ చూసిన పొలాన్ని చూసి నిన్న చూసి ఇగో మళ్ళీ రిటర్న్ వచ్చేసిన. నేను ఏడికి పోలే, ఇంటికానే ఉన్నా. దయచేసి ఇగో అన్న ఇట్లా వచ్చిండు. ఇగో నేను ఏడికి పోలే. అన్నీ తప్పుగా పెడుతురు. మీరే చెప్పాలి. నేను ఎడికన్నా పోయినా చూసిరు కదా. ఇక మీరే ఆలోచించాలి. మీరే చూస్తురు. ఎవేవో నమ్మకండి. నేను ఏడికి పోను. నేనేం తప్పు చేయలే. తప్పు చేసింది ఎవరో వాళ్ళని శిక్షించాలి. కానీ నేనైతే అసలు తప్పు చేయలే. ఎవరో ఏదో చేసిరంట, అది నాకు సంబంధించింది అసలు కానే కాదు. ఎవరో ఏదో అంటుర్రు. దయచేసి నా వల్ల ఏమన్నా పొరపాటు జరిగి ఉంటే నన్ను క్షమించురి. అది మాత్రం అడుగుతా. ఎందుకంటే నా వల్ల ఏదన్నా అయితే నేను అడుగుతా. కానీ నేనేం చేయలేదు. నేను ఏడున్నా ఇంట్లో ప్రశాంత్ అన్న ఇంత కాలిక అంటే అంటే జై జవాన్ జై కిసాన్. మళ్ళొచ్చిన అంటే జై జవాన్ జై జవాన్. మళ్ళొచ్చిన అంటే అన్నా నేను ఏడికి పోలే, ఇంటికాన్నే ఉన్నా. ఇగో మా ఇల్లు ఇదే. ఒకసారి ఇటు చూపెట్టుకునేటైతే ఇగో సాములు పొద్దుగాల నుంచి వచ్చిర్రు. నాకు కొంచెం అది స్వామి ఒకసారి మీరు మాట్లాడారు స్వామి. మా భరత్ స్వామి ఇక్కడే ఉండు. ఈరోజు నిన్ననే కాల్ చేశాడు ఆల్రెడీ. అన్న నేను ఇక్కడనే ఉన్నాను, వీటికి రా మనం చూద్దాము అని చెప్పి అని అన్నాడు. నిన్న నుంచి ఎక్కడ ఉన్నాను. నేను పడి పూజకు వద్దాం అనుకున్నా. అన్న ఇంటికాడ కొంచెం సిచ్యువేషన్ ఇట్లా ఉందని చెప్పాను. నేను ఇంటికాడికి వస్తాను నేనే, నువ్వు ఏం టెన్షన్ పడకు అని చెప్పి నేనే ఇక్కడికి వచ్చి చెప్తున్నా. అందరూ చెప్తారు. నేను వీడియో చూసినా ఒకటి ఎట్లా ప్రశాంత్ ఇక్కడ లేడు ఎక్కడనే ఉన్నా అంటే నాకు నిన్న ఫోన్ చేసిండు ఇక్కడనే ఉన్నాడని చెప్పిండు. ఇప్పుడు వచ్చేసరికి లేడని ఎందుకు చెప్తాను? నేను ఇప్పుడు వచ్చినా కదా, నేనైతే సాక్ష్యంగా చూసాను నా కళ్ళతోటి ఇక్కడనే ఉన్నాడు. ఒక్కటే వైట్ బట్టల్లో ఉన్నాడు, నల్ల బట్టలు ఉన్నాడు. అంతే. ఇట్లా పచ్చిగానే ఉంది. నేను ఏడికి పోలే. మీరు అందరు సాక్ష్యమా? అంతే. నేను ఏడికి పోలే, ఇంటిగానే ఉన్నా. నేనేం తప్పు చేసిన నేనే అటు ఇటు ఎందుకు పోతా. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చిన అంటే అంతే కొట్టేసేది. అన్న ఇది క్లారిటీ ఇచ్చావు కానీ ఒక్కటే అన్న, ఒక్కటే చిన్న ఎందుకంటే క్లారిటీ. ఇంత కష్టపడి వచ్చినావు బయటికి, నువ్వు రాగానే ఇది నెగిటివ్ అనేది బాధ అనిపించింది మాకు. అది నాకు అది బాధ అనిపిస్తుంది. అది దూరంకి వెళ్ళి ఫస్ట్ ఒక్కటే నిమిషం చెప్పు పెడతా. ఒకసారి అన్న నా కోసం
సామ్లో నేను ఏడిపోయినా ఇంటి దగ్గర అన్న. నేను వచ్చే వరకు ఏడున్నా ఇంటి దగ్గరనే ఉన్నా, మీ ఊర్లోనే ఉన్నా. నేను ఎటువంటి తప్పు ఏం చేయలే. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే ఎవరో చేసిన దానికి నన్ను అంటే అది కాదు, మీరు ఇట్లా ఆలోచించాలి. నేనేం తప్పు చేయలే. నేను ఎందుకు పోతా అన్న, నేనేమన్నా దొంగతనం చేసిన పరారి అని అన్నిట్లో వస్తున్నాయి నాకు. అసలు నేను ఏడికి పోలే, అసలు నేను ఇంటికాడనే ఉన్నా, నిన్న నుంచి ఇంటికాడనే ఉన్నా. అన్న ఇగో భరసామన్న బడి పూజకి రమ్మంటే ఇట్లా అన్న నేను ఇంటికాడ మన వాళ్ళు చాలా మంది వచ్చిర్రు అన్న, చాలా మంది వచ్చిర్రు, ఇట్లా పరిస్థితి ఉంది అన్న, ఇంటికాడ అందరు ఫోటోలు ఇచ్చారు, లేట్ అయింది. నేను వస్తాను, స్వామి పొద్దుగాలు వచ్చిండు, ఇగో స్వామి వచ్చిందని తానం చేసుకొని రెడీగా ఉన్న పూజ చేస్తా అంటే ఇది పరిస్థితి. నేను ఇంటికాడనే ఉన్నా, ఏడికి పోలే. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చిన అంటే అన్నా నేను మళ్ళీ వచ్చిన అంటే తగ్గేలే. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చిన అంటే అన్నా నేను ఏడికి పోలేదు అన్నా, నేను ఇంటికాడనే ఉన్నా. ఏమేమో వస్తున్నాయి అన్న వాళ్ళు అప్పటి నుంచి వచ్చారు. నేను ఎక్కడున్నా ఎప్పుడు వచ్చారు? నేను ఏడునా ఒకసారి అన్న నా కోసం సాములు వచ్చిర్రు, కాదంటే ఒకసారి ఆలంగి ఇట్లా నేను ఏడికి పోలే. తప్పు ఏం చేయలే. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే ఎవరో చేసిన దానికి నన్ను అంటే అది కాదు, మీరు ఇట్లా ఆలోచించాలి. నేను ఏం తప్పు చేయలే. నేను ఎందుకు పోతా అన్న, నేనేమన్నా దొంగతనం చేసిన పరారి అని అన్నిట్లో వస్తున్నాయి నాకు. అసలు నేను ఏడికి పోలే, అసలు నేను ఇంటికాడనే ఉన్నా, నిన్న నుంచి ఇంటికాడనే ఉన్నా. అన్న ఇగో ఏడి భరసామన్న బడి పూజకి రమ్మంటే ఇట్లా అన్న నేను ఇంటికాడ మనం చాలా మంది వచ్చిర్రు అన్న, చాలా మంది వచ్చిర్రు, ఇట్లా పరిస్థితి ఉంది అన్న, ఇంటికాడ అందరు ఫోటోలు ఇచ్చారు, లేట్ అయింది. నేను వస్తాను, స్వామి పొద్దుగాలు వచ్చిండు, ఇగో స్వామి వచ్చిందని తానం చేసుకొని రెడీగా ఉన్న పూజ చేస్తా అంటే ఇది పరిస్థితి. నేను ఇంటికాడనే ఉన్నా, ఏడికి పోలే. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చిన అంటే